అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సైన్మా ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక ఊపేస్తున్నదంట. ఈ సైన్మా శని ఆదివారాలనే కాదు, ప్రతి వారం ప్రతిరోజు అసలు ఉత్తర భారత దేశాలలో మొత్తం హౌస్ఫుల్ వసూలు నమోదు చేసుకుంటా దూసుకుపోతున్నదంట. మరోపక్క హిందీల గిట్లా సైన్మా రికార్డులన్నీ బద్దలు కొట్టే విధంగా భారీ వసూలను నమోదు చేసుకుంటా దూసుకుపోతున్న వేళ కొందరు మాత్రం మంచిగా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇక వాళ్ళు అక్కసుతోని కడుపుల నిప్పులు పోసుకుంటా వాళ్ళ అసూయని మాత్రం ఎలగొక్కుతున్నారు. ఇక మొత్తానికి ఏదేమైనా హిందీలో మాత్రము మంచి ఆదరణ అయితే లభిస్తున్నది. అయితే హిందీలో ఇప్పుడు కొంతమంది ఈ సైన్మా కొరకు మద్దతు లభించిందంట. ఇక అందులో పరిశ్రమకు చెందిన కొంతమంది మటుకు సైన్మా మస్తు ఉన్నదని కామెంట్లు పెడుతున్నారంట. ఇక అంతేకాదు, ఇప్పుడు హిందీలో హీరోయిన్ అయినా అట్లనే తెలుగులో మనకు సుపరిచితమైన ఐటమ్ సాంగ్ల ద్వారా ముద్దుగుమ్మ ఊర్వశి రౌతెల్ల ఇక ఈమె ఈ సైన్మా చూసి స్పందించిందంట. ఆ సోషల్ మీడియా ద్వారా ఆమె దీని గురించి స్పందించి అసలు సైన్మాల అందరి నటన సూపర్ ఉన్నదనుకుంటా అందరికీ అభినందనలు తెలియజేసిందంట. సైన్మాల జాతర సీన్ ఉన్నది చూడురి, మామూలుగా లేదు. ఇక అందులో అల్లు అర్జును కొత్త ఎత్తుకు ఎక్కినట్లుగా ఆ సన్నివేశం పడ్డది. ఇక అందులో ఆయన అత్యుత్తమ ప్రదర్శన నటనకు గాను ఖచ్చితంగా ఈసారి 2వ జాతీయ అవార్డు వస్తుందనే నమ్మకం కలుగుతున్నది అన్నదంట. అంతేకాదు, తప్పకుండా జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నది, అందరికీ జట్టుకి అభినందనలు తెలియజేసిందంట. ఇక ఈమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కారణంగా కొందరు సానుకూలంగానే కామెంట్లు పెడుతున్నారంట. మరికొందరు మటుకు జాతీయ అవార్డు స్థాయిలో అల్లు అర్జున్ నటన ఎట్లా ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు అని విమర్శిస్తున్నారంట. ఇక ఏదేమైనా కానీ అల్లు అర్జున్కి మాత్రం ఈ సైన్మాతోని జాతీయ అవార్డు ఖాయం అనే అభిప్రాయం ఇక వాళ్ళ అభిమానులను ఎట్లనే చేస్తారా. ఇక అట్లా చూసుకుంటే పుష్ప మొదటి భాగంలో నటనకు గాను అల్లు అర్జున్ దీంట్లో 2-3 రెట్ల అత్యధికంగా నటించిండనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కనుక ఈసారి ఖచ్చితంగా అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు 2వసారి పక్కా అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇక అల్లు అర్జున్కే కాకుండా సైన్మాకు గిట్లా 2-3 జాతీయ అవార్డులు వస్తాయి అనే అభిమానులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అవి ఏదేమైనా సరే కానీ జాతీయ అవార్డు వచ్చే విధంగా అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.